అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. చూస్తున్నారు కదా, మీ ముందున్నది చక్కగా అట్లా చుట్లు తిప్పినట్టుగా ఎంత బాగుంది చూడడానికి. తింటే మరింత బాగుంటుందండి. కాస్త తీయగా, కాస్త పుల్లగా, కాస్త కారంగా, లైట్గా కొద్దిగా ఉప్పుతో భలే టేస్టీగా ఉంటుంది. ఇది సహజంగా మనం స్వీట్ షాప్స్ నుంచే తెచ్చుకుంటూ ఉంటాము. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ అన్నమాట. బాకర్వాడి అంటారు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా నలిపితే అట్లా నలిగిపోతుంది, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. దీనికోసం 1 కప్పు మైదా తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అట్లానే రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దిగా వాము వేసి, వేడి నూనె కానీ నెయ్యి కానీ 1 గరిటె పోస్తే చాలు. ముందుగా స్పూన్ తీసుకొని బాగా కలిపేసి, కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో మంచిగా ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా రవ్వగా తయారవుతుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ పిండిని ముద్దగా చేసుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి దీనిలోకి మనం మసాలా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సోంపు, అట్లానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 అర స్పూను మిరియాలు వేసి లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి, మనకి మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది కదా వేగినట్టుగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం వెంటనే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి, లేదంటే అది ఎక్కువ వేగినట్టు అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూను కారం, అట్లానే 1 స్పూను ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, కాస్త ఇంగువ వేసి ఇలా పొడి చేసుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు కారాలు అవి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండిని చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం ఇప్పుడు రొట్టెలాగా చేసుకోవాలి. పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి పిండి వేయవలసిన అవసరం లేదు, మనం ఆయిల్తో కలిపాం కదా, అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది. మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఈ విధంగా పలుచగా చేసిన తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసి మంచిగా ఒక షేప్ వచ్చేలాగా స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ తీసేసి మళ్ళీ పిండిలో కలిపేసేసుకోవచ్చు. దీనికి స్వీట్ చట్నీ ఉంటుంది కదా, మనం సమోసా వాటిల్లో తింటూ ఉంటాం, ఇమ్లీ చట్నీ అంటాం, దాన్ని అప్లై చేసి పైన అంతా ఇట్లా రాసేసి, పలుచగా ఎక్కువ రాయొద్దు. దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి ఉంది కదా, ఈ పొడిని ఇలా వేసుకోవాలి. అలా స్వీట్ చట్నీ అప్లై చేసాం కదా, ఆ పొడి దానికి అంటుకొని ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి, లూజ్ లేకుండా చేయాలన్నమాట. అట్లా దగ్గరగా లాస్ట్లో కొద్దిగా నీళ్లు తడి చేసి మనము చేసామనుకోండి, అది అతుక్కుపోతుంది, లేదంటే ఆయిల్లో వేగానే విడిపోతుంది అన్నమాట. ఆ తర్వాత చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయింది. రుచి మాత్రం చాలా బాగుంటుందండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది, చక్కగా ఇష్టంగా తింటారు. మరీ కారం అనిపించదు, అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పై కళాయి పెట్టి వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగనివ్వాలి. వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఊరికే గరిటెతో అటు ఇటు ఎక్కువగా కలపకుండా కొంచెం వేగేదాకా అట్లానే ఉండనిచ్చి, ఆ తర్వాత మెల్లగా చూస్తున్నారు కదా, చూస్తుంటే ఎంత బాగున్నాయి, ఇట్లా చుట్లుగా భలే బాగున్నాయి చూడడానికి. ఎక్కువగా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము, ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది. రుచి మాత్రం చాలా బాగుంటుందండి, అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
అట్లానే ఎన్నో వేరే వేరే రెసిపీస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి, మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. వాటిని కూడా ఒక్కసారి చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టి నిల్వ చేసుకుంటే చాలా రోజులు కూడా ఉంటాయి, అందరికీ నచ్చుతాయి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.